బలగాళ్ళమైనా, ఎంత బలవంతులమైనా, ఎంత జ్ఞానవంతులమైనా మన చేతులలో ఏముండాలని అంటే అగ్ని మండుతూ ఉండాలి. మేము కూడా సిద్ధమే. ప్రభువు అక్కడికి అందరూ సిద్ధమే. పాడుకున్నాం కదా, అందరం పాడుకున్నాం. వడివడిగా ప్రభు చెంత పాడుకున్నాం. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందం. ఎంతమంది? దివిటీలలో అగ్ని కలిగిన వారే, దివిటీలలో నూనె కలిగిన వారే, దివిటీలలో అభిషేకము కలిగిన వారే, దివిటి వెలుగులో కనపరచబడుతున్న వారే ప్రభువు అంగీకరిస్తున్నవారు. మరి బుద్ధి లేని వారు ఇల్లు కట్టాడు, అంతవరకు ఉంది, వరదలు వచ్చాయి వాని ఇల్లు పోయెను. అశాశ్వతమైన జీవితం అది, నిలకడలేని పరిస్థితులు అవి. 4 రోజులు పరిగెత్తుతాడు, 4 వారాలు పరిగెత్తుతాడు, 4 నెలలు పరిగెత్తుతాడు, 4 సంవత్సరాలు పరిగెత్తుతాడు. దివిటీలో ఆరిపోయిన పరిస్థితులలో సిగ్గుపరచబడతారు, ఆగిపోతాడు. 2021 సంవత్సరం క్రితం 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మను కనిపించినట్టుగా 10 రోజులు అలసిపోక పరిశుద్ధాత్మని పొందుకునేటట్లుగా, వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లుగా ఆకాశము తెరవబడి అగ్ని 4 వల్ల విభాగింపబడి వారి మీద రాలేంత వరకు కూడా వారు ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఏక మనసు కలిగి పరిశుద్ధాత్మని పొందిరి. సంఘము ఏర్పరచబడింది. అందులో ఒక్కడు దివిటీలలో వెలుగు లేని వారు లేరు. ఈ సంఘాన్ని ఎంత హింసిస్తే అంత ప్రబలిపోతూ ఉంది, ఎన్ని శోధనలు పెడితే అంత విస్తరిస్తూ ఉంది, ఖండాలుగా వ్యాప్తి చెంది ఉంది. ఈ అగ్ని అభిషేకము ద్వారా ఈ పరిచర్య ముందుకు నడిపింపబడుతూ ఉంది.